And one and only important that below 18 years no one should drive any vehicle on the road and follow the traffic rules, so should not be avoid that one. అంటే మాట్లాడాలంటే నేర్చుకోవాలి 10 మందిలో. ఏమో మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు ఎవ్రీ అకేషన్, ప్రతి అకేషన్ ఏది గాంధీ జయంతి కావచ్చు, అంబేద్కర్ జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, 15th August, 26 January, ఎవ్రీ అకేషన్ ఇన్ ద స్కూల్ కంపల్సరీగా స్పీచ్ అనేది ఉండేది. అవి చిన్న చిన్న కప్స్ ఇస్తుండే, అర్థమైనా, చిన్న గ్లాసు, సాంబార్ వేసుకునే కప్పు, ఇలా దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. అర్థమైందా? మీరు అది కూడా నేర్చుకోవాలి. అదేంటే దానివల్ల ఏంటంటే స్టేజ్ ఫియర్ అవుతుంది. రేపు ఫ్యూచర్లో మీరు ఏదైనా ఎంఎన్సీ కంపెనీ కావచ్చు, మంచి ఎదురు ఉన్న జాబ్స్ కావచ్చు, అలాంటివి తీసుకున్నప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అట్లా అవన్నీ ఉన్నప్పుడే మనము అందరికంటే ముందు ఎలక్ట్ అవుతాం. అర్థమైందా? నేర్చుకోవాలి.